ఒక తండ్రి బిడ్డను నమ్మినప్పుడు ఇంట్లో ఉన్న బీరువాతాలలో ఒక తండ్రి ఇచ్చిపోయాడు అనుకోండి, బిడ్డలు నమ్మి నా బిడ్డలాగా నమ్మి ఇచ్చిపోయాడు బీరువాతాల. కానీ ఆ బిడ్డలు తల్లిదండ్రులు వచ్చే సమయానికి వాటిలో కొంత డబ్బు తీసి అలా పడితే అలా ఖర్చు పెట్టేశారనుకోండి, అప్పుడు తండ్రికి ఎలా ఉండిద్ది? ఎంత నమ్మక ద్రోహం చేసావురా నువ్వు అంటాడు. మీకు అర్థమైతే బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా యథార్థంగా నీతిగా నిజాయితీగా మన ప్రవర్తన దిద్దుకోకపోతే బ్రతకపోతే దేవుడు కూడా అదే అంటాడు. ఇదిగో నమ్మకానికి నువ్వు వెన్నుపోడుపొడుచా, ఎందుకు నేను ప్రేమించా, అపరాధాల చేత పాపాల చేత నువ్వు చచ్చిపోయిన నిన్ను బ్రతికించడానికి నా కుమారుడు పంపించాను, నా కుమారుడు రక్తం ద్వారా నేను బ్రతికించుకున్నా. భూమి మీద నేను బ్రతికించే ఏకైక ముందేదాని ఉందంటే యేసుక్రీస్తు వారి రక్తమే మనల్ని బ్రతికించేది ఆత్మీయంగా. ఆ రక్తము ఆయన చిందిస్తేనే మనకు జీవనం వచ్చేసింది, ఆ రక్తము చిందిస్తేనే మనకు మార్గం వచ్చేసింది, ఆ రక్తము చిందిస్తేనే మన పరిశుద్ధత వచ్చింది, ఆ రక్తము చిందిస్తేనే మనకు మేలు కలిగింది, ఆ రక్తము చిందిస్తేనే మన ఆత్మ సంబంధం దేవుళ్ళు వచ్చినాయి, ఆ రక్తము చిందిస్తేనే మన కుమారులుగా కుమార్తెలుగా దేవుడికి దగ్గర చేరుకునే అవకాశం మనకు